హలో అండి. దసరా నవరాత్రుల్లో 5వ రోజు నైవేద్యమైన దద్దోజనం ఎలా తయారు చేయాలో చూద్దామండి. ఇంకెందుకు ఆలస్యం, రండి. ముందుగా 1 కప్పు బియ్యంని వాటర్ వేసుకొని చక్కగా వాష్ చేసుకోవాలి. ఇలా వాష్ చేసుకున్నాక ఈ బియ్యాన్ని ప్యాన్లోకి యాడ్ చేసుకోవాలి. వన్ కప్ రైస్కి 2.5 కప్ వాటర్ వేసుకోవాలి. ఎందుకంటే దద్దోజనానికి మనకు రైస్ అనేది మెత్తగా ఉండాలండి. దానికోసమని మనం వాటర్ ఎక్కువగా యాడ్ చేసుకుంటాం. దీని పాన్ మూత పెట్టి 3 విజిల్స్ వచ్చే వరకు వెయిట్ చేయాలి. విజిల్స్ వచ్చాక రైస్ ఇలాగ మ్యాషర్తో మెత్తగా మెదుపుకోవాలండి. ఇలా మెత్తగా మెదుపుకున్న రైస్లోకి కాచినటువంటి పాలు 1.5 కప్ వరకు వేడిగా ఉన్న పాలని యాడ్ చేసుకోవాలండి. పాలని యాడ్ చేసుకున్నాక రైస్ని పాలని చక్కగా కలుపుకోవాలి. ఇలా కలుపుకున్నాక ఈ బౌల్ని పక్కన పెట్టుకోవాలండి. చల్లారాక ఇందులోకి 2 కప్స్ పెరుగు యాడ్ చేసుకోవాలండి. ఈ పెరుగుని కూడా చక్కగా కలుపుకోవాలి. ఇది పక్కన పెట్టుకుని ప్యాన్లోకి 2 టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకోవాలి. ఆయిల్ వేడెక్కిన తర్వాత 1 టేబుల్ స్పూన్ పచ్చిశనగపప్పుని యాడ్ చేసుకోవాలి. శనగపప్పుని వేయించుకున్న తర్వాత ఇందులోకి 1 టేబుల్ స్పూన్ మినపప్పును కూడా యాడ్ చేసుకోవాలి. 1 టీ స్పూన్ ఆవాలు, 2 ఎండుమిర్చి, 1 టీ స్పూన్ జీలకర్ర, 1 పచ్చిమిర్చి తరుగు, చిన్న కరివేపాకు రబ్బ, 4-5 మిరియాలు మీ ఇష్టం అండి. ఇష్టమైతే వేసుకోవచ్చు, లేదంటే స్కిప్ చేసుకోవచ్చు. ఇవన్నీ బాగా ఆయిల్లో వేయించుకోవాలి. ఇందులోనే కొంచెం ఇంగువ కూడా యాడ్ చేసుకోవాలి. మనం మెదిపి పెట్టుకున్న రైస్ ఉంది కదండి, పెరుగు వేసుకుని అందులోకి సరిపడా సాల్ట్ కూడా వేసుకుని కలుపుకోవాలి. తర్వాత ఈ వేపుకున్నటువంటి పోపును కూడా ఈ రైస్లో వేసి బాగా కలుపుకోవాలి. అంతేనండి, ఎంతో టేస్ట్గా ఉండే దద్దోజనం రెడీ అయిపోయింది. మీకు నచ్చిందా అండి? లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.